అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చిన్నపిల్లలు వాళ్ళ మనస్తత్వాల గురించిన చిన్న కథ. నాన్న నాకు సైకిల్ కొనివ్వు. పక్కింటి నా ఫ్రెండ్ దివ్యాకి వాళ్ళ నాన్న కొనించాడు. ఎదురింటి దీపక్కి కూడా సైకిల్ ఉంది. మరి నాకు అంటూ అమాయకు మొహం వేసింది శ్రావ్య. కన్నమ్మ, నువ్వు ఈ 7 పరీక్షలలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, కొనిస్తా అంటూ వాళ్ళ నాన్న మోహన్ మెలిపెట్టగా, నాన్న ప్రతిదానికి మార్కులతో లింక్ పెడతావే, నేను ఇంకా 8వ క్లాసులో నో సైకిల్తో ఉన్నా అంటూ బుంగమూతి పెట్టింది శ్రావ్య. తప్పదు తల్లి, ప్రతి పేరెంట్స్కి తప్పని తిప్పలు మీ చదువులు. మీకు మోటివేషన్ చేసే ఫిట్టింగ్ పెట్టనిదే చదవడం లేదుగా. ఎంతసేపు మీరు మీకోసం చదవాలంటే కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఏ చాక్లెటో లేదా ఐస్ క్రీమో అంటూ నాన్న నవ్వు చిందిస్తూ అనగా, సరే నాన్న తెచ్చుకుంటాలే ఫస్ట్ ర్యాంక్ అంటూ శ్రావ్య ప్రామిస్ చేసి చదవడం మొదలుపెట్టింది. శ్రావ్య పాప క్లాసులో యావరేజ్ స్టూడెంట్. ప్రతి పరీక్షకి లార్డ్ వినాయకాని మరియు గాడెస్ సరస్వతీదేవిని కాకాపట్టి ముక్కుతూ మూలుగుతూ పాస్ అయ్యేది. ఈ పాపకి సోషల్ అంటే శోష వచ్చేది. ఏనాడు హిస్టరీ క్లాస్లో పడుకునే రికార్డు మిస్ అవ్వలేదు. ఇక ఈ పాప తన ట్రాక్ రికార్డు గుర్తు చేసుకుని బాగా కష్టపడాలని ఫిక్స్ అయ్యింది. చిత్రగుప్తుడి శిష్యురాలిలాగా నోట్స్లో తెగ ప్రాక్టీస్ చేసి మరీ మార్కులు కొట్టాలని తాపత్రయపడింది. పరీక్షలు రానే వచ్చాయి. పాప పేజీలు తిరిగేసి మడతేసి 1కి 2 సార్లు 2ని 3 సార్లు చేసి మరీ చదివింది. పరీక్షలు ఈసారి బాగా రాసింది. ఇంకా ఊహాలోకంలో సైకిల్పై సవారీ చేసినట్టు కలలు కనింది. పరీక్షా పేపర్లు పంచిపెట్టారు టీచరు. ఏవైనా కౌంటింగ్ తప్పులు లేదా ఏదైనా ఆన్సర్ కరెక్ట్ చేయలేదా అని చూడమని ఆవిడ చెప్పారు. శ్రావ్య సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే ఆమె ఫస్ట్ వచ్చింది ఎక్కువ మార్కులతో. ఇక శ్రావ్య తనకిచ్చే మార్క్స్ కార్డ్ కోసం తెగ ఎదురు చూసింది. మార్క్స్ కార్డు చేతికి ఇచ్చారు. ఒక వారం తర్వాత ఇంటికి ఎగేసుకుంటూ ఎగిరి వెళ్ళింది. నాన్న చూడు, ఎప్పుడు యావరేజ్ స్టూడెంట్ అనేవారు కదా, నన్ను ఈసారి నాకు ఫస్ట్ ర్యాంక్ రాగానే అందరూ గప్చిప్గా చూస్తూ నిలబడ్డారు. థ్యాంక్ యూ నన్ను ప్రోత్సహించినందుకు. ఇక సైకిల్ రెడీ చేసుకోండి అంటూ తెగ సంబరపడుతూ ఆయన చుట్టూ తిరిగి నాట్యం చేసింది. ఆ మరుసటి రోజు తను ఎంతో సంతోషంగా స్కూలుకు వెళ్ళింది. తనని అందరూ మెచ్చుకుంటారు అని. కానీ తను స్కూలు చేరగానే క్లాస్ టీచర్ పిలిచి, సారీ శ్రావ్య, నీకు 2వ ర్యాంక్ వచ్చింది. పావనికి 1 మార్కు నీకన్నా హిందీలో ఎక్కువ వచ్చింది. టీచర్ నిన్న తన మార్కులు చూసి దిద్దినది చెప్పింది. నేను మర్చిపోయి రాయలేదు, సారీ. నెక్స్ట్ టైం ఇంకాస్త కష్టపడు, బాగా రాశావు అంటూ జాలిగా చూడగా శ్రావ్యకి కళ్ళ నీళ్ళు ఆగక, పర్లేదండి టీచర్, నేను ఫేస్ వాష్ చేసుకుంటాను, కళ్ళల్లో ఏదో పడినట్టుంది అంటూ శ్రావ్య ఏడుపు ఆపుకొని అడగగా ఆవిడ సరే అనగానే వెంటనే వెళ్ళిపోయి వాష్రూమ్లో బోరుమని ఏడ్చింది శ్రావ్య. క్లాసు తర్వాత స్నేహితులు ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ శ్రావ్య సైకిల్ గురించి ఊహించుకుని ఇంకాస్త బాధపడింది. ఇంటికి ఏడుపు మొహంతో వెళ్ళింది. వాళ్ళ నాన్నకి అప్పటికే వాళ్ళ టీచర్ ద్వారా విషయం తెలిసింది. కానీ ఏం తెలియదు అన్నట్లుగా ఆయన ఊరుకున్నారు. కాసేపటికి తనే తట్టుకోలేక నిజం కక్కింది శ్రావ్య. శ్రావ్య, అనుకున్నవి ఒక్కోసారి జరగకపోవచ్చు, అయినా నువ్వు బాగా చదివావు. నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా అంత కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నావు. ఇంకా బాధపడకు, ఊరుకో అంటూ వాళ్ళ నాన్న ధైర్యం చెప్పారు శ్రావ్యకి. సైకిల్ లేదు కదా నాన్న అంటూ తలదించుకుంది శ్రావ్య బాధతో. నీ పుట్టినరోజుకి కొనిస్తా బంగారం, ఇంకా 10 రోజులే కదా ఉంది అంటూ వాళ్ళ నాన్న నవ్వి వెళ్ళిపోగా, శ్రావ్య, నువ్వే కాదు మేము కూడా అప్పుడప్పుడు 1 మార్కుతో ఫస్ట్ రాబోయి వెనుక ఉంటాము. నీ సైకిల్ కొనివ్వడానికి నాన్నకి 1000 రూపాయలు తక్కువ పడుతోంది. అందుకే నీకు ఇలా మెలకబెట్టి టైం తీసుకుంటున్నారు. ఈలోపు ఆయన జీతం డబ్బుతో కొందామని. మేము నీ దగ్గర చెప్పలేకపోయాము, డబ్బులు సరిపోవని. చిన్నపిల్లవి కదా, అందుకని. మేమే కాదు, ప్రతి పేరెంట్స్ ఎదుర్కొనే సమస్యలలో ఇది కూడా ఒకటి. ఒక్కోసారి మీరు అడిగే కోరికలు తీర్చలేకపోవచ్చు. సమయం కావాలి దానికి. మళ్ళీ నేను చెప్పానని చెప్పకు, మీ నాన్నగారు బాధపడతారు అంటూ వాళ్ళ అమ్మ సర్ది చెప్పి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కంటతడి పెట్టుకుని, సారీ అమ్మా నాన్న, అర్థం చేసుకోలేకపోయాను. చాలాసార్లు మీరు మాలాగే కాదు, మాకన్నా ఎక్కువ సమస్యలు రోజు ఎదుర్కొంటారని గ్రహించలేదు అంటూ మౌనంగా ఆలోచనలో పడింది శ్రావ్య. పుట్టినరోజు పండగ శ్రావ్య కోసం
రానే వచ్చింది. అన్నమాట ప్రకారం వాళ్ళ నాన్నగారు ఆ రోజు దగ్గరుండి సైకిల్ కొని తెచ్చారు. ఆ సైకిల్ తీసుకొని కావ్య ఒక చిన్న డబ్బా పేరెంట్స్కి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది. ఏంటా అని ఆశ్చర్యంగా చూస్తూ గిఫ్ట్ డబ్బా ఓపెన్ చేశారు. అందులో కావ్య థ్యాంక్ యూ లెటర్ చూసి మాకెందుకురా ఇది అంటూ అడగగా, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు, ఏ లోటు తెలియకుండా పెంచుతున్నందుకు మీకు నేను మాటిస్తున్నాను. నేను బాగా చదువుకుని బాధ్యతగా ఉంటాను. మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. పెద్దయ్యి ఉద్యోగం తెచ్చుకుని అంటూ నిష్కల్మషంగా చెప్పింది శ్రావ్య. ఓ అలాగే అంటూ నవ్వేశారు ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో శ్రావ్య తల్లిదండ్రులు. శ్రావ్య ఆ సైకిల్తో 2 రౌండ్లు కొడుతూ కేరింతలు కొట్టింది ఆ రోజంతా.